వైసీపీకి రాజీనామా చేయాలని మాజీ మంత్రి విడుదల రజనీ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న విడుదల రజనీని రేపల్లకు పంపాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ తాజాగా నిర్ణయించుకున్నారు. ఈ ఆకస్మిక మార్పును జీర్ణించుకోలేక పార్టీని వీడాలని రజనీ నిర్ణయానికి వచ్చినట్టుగా ఆమె అనుచరులు చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి పోటీ చేయాల్సిన రజనీ ప్రభుత్వ ఉద్యోగిని బదిలీ చేసిన మాదిరిగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు. అక్కడ భారీ ఓట్ల తేడాతో రజనీ ఓడిపోయింది. తీవ్ర అవమానం ఎదుర్కొన్నారు. మరోవైపు గుంటూరు వెస్ట్లో కనీసం సొంత ఇల్లు కూడా లేని రజనీ అక్కడ ఉండలేకపోయారు. దీంతో తన గురువు సజ్జల ద్వారా మళ్లీ చిలకలూరుపేట నియోజకవర్గం దక్కించుకున్నారు. అయితే ఆమె ఇన్ అవగానే సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ఎగ్జిట్ కార్డ్ చూపారు. దీంతో వైసీపీ అధినేత జగన్కు రజనీ సజ్జలకు కలిసి గట్టి షాక్ ఇచ్చినట్టయింది అంటున్నారు. పట్టుబట్టి చిలకలూరుపేట నియోజకవర్గాన్ని దక్కించుకున్న విడుదల రజనీ కార్యకర్తల అభిమానాన్ని పొందలేకపోయారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. వైసీపీ పెట్టిన డిజిటల్ బుక్లో ఆమె పేరుతోనే బోనీ కొట్టడం వైసీపీకి మరో షాక్ తగిలినట్టయింది. దీంతో చిలకలూరుపేట నుంచి రజనీని పంపితే కానీ పరిస్థితిలో మార్పు రాదని భావించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ తాజాగా రేపల్లికి వెళ్లాల్సిందిగా రజనీని సూచించారట. అయితే ఇలా నియోజకవర్గాలు మారుతూ ఉంటే వలసపక్షి మాదిరిగా ముద్రపడాల్సి వస్తుందనే ఆలోచనకు వచ్చిన రజనీ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే వైసీపీని వీడితే ఏ పార్టీలో చేరాలన్న సందిగ్ధత ఎదురవడంతో పార్టీ మార్పు పైన తర్జన భర్జన పడుతున్నారు అంటున్నారు. తెలుగుదేశంలో ఆమెకు నో ఎంట్రీ బోర్డు ఉండడంతో ఆల్టర్నేట్గా జనసేన బీజేపీలో చేరాలని ఆలోచన చేస్తున్నారని సమాచారం. అయితే జనసేన కూడా ఆమె పైన సానుకూలంగా లేదని అంటున్నారు. దీంతో బీజేపీ ఆమెకున్న ఏకైక ఆప్షన్గా చెప్తున్నారు. బీజేపీలో చేరితే కూటమి ప్రభుత్వంలో నమోదయ్యే కేసుల నుంచి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉందని రజనీ భావిస్తున్నారట. అయితే ఆమె పైన నమోదైన కేసుల వల్ల బీజేపీ పెద్దలు కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటున్నారు. మొత్తానికి మాజీ మంత్రి రజనీ రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడినట్టే కనిపిస్తుందని వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తుంది. జగన్తో రాజకీయాలు చేయటం వల్ల తాను ఎంతో కోల్పోయానని మదన పడుతున్న రజనీ ఏకంగా రాజకీయాల నుంచి వైదొలిగి తిరిగి అమెరికాకు వెళ్ళిపోవాలని భావిస్తున్నారట. మొత్తానికి సైబరాబాద్ మొక్క అంటూ రాజకీయాలు స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే మంత్రి స్థాయి పదవిని పొంది అంతే వేగంతో నేల కూలిపోయిన రజనీ ఇక శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అవ్వడమే పెద్ద చర్చనీయాంశం అవుతుంది.